హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ ఖాద్రీ మెమోరియల్ ట్రోఫీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు 8 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. హాకీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ యువతపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం, జాతీయ భావన పెంపొందుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇప్పటికే మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్రం, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Right. Hockey Academy. Hockey Academy.
జయసభకి సద్గురు గారు మరియు శివనాయకులు హాకీ కోచ్ గారికి సన్మానం చేశారు. సార్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నాటల్ ప్రోగ్రాం మరియు స్పోర్ట్స్ మినిస్టర్ ఎక్స్ వినాయక్ గడక్ ఆంధ్రప్రదేశ్ లో అన్నా మంత్రి గారితో ఎవరైతే నేషనల్ కు సెలెక్ట్ అవుతారో దానికి సరి అయిన ఫండ్స్ లేకపోవడం వల్ల పిల్లలు పోలేకపోతున్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. స్పోర్ట్స్ లో కూడా ఎవరు స్పోర్ట్స్ కు ఇతర రాష్ట్రాలలో పోయినా నేషనల్లో వచ్చినటువంటి వాళ్లకు వారికి గెలిచి వచ్చినాక మీరు అవార్డులు ఇస్తున్నారు. గెలవక ముందు వాళ్ళని ముందుకు పోయే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదుకోవాలి. ఆ ఫండ్స్ ఏదో తొందరగా రిలీజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా. ఆయన తప్పనిసరిగా ఏదైతే స్పోర్ట్స్ కు రావాల్సినటువంటి డబ్బులు ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి కూడా నేను తప్పనిసరిగా ఆయనతో కూడా మాట్లాడతా. ఆయన అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీహరికి కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరుగుతుంది. స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా డిలే చేయొద్దు. డిలే చేస్తే పోయేటువంటి పిల్లలకు భవిష్యత్తు చెడిపోతుంది కనుక స్పోర్ట్స్ అమౌంట్ మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నా.